Hello everyone, my name is Yashoda. I am from Vizag. I am V. Pawan Kalyan. I am from Hyderabad. I am Banu Prakash. I am from Warangal district. This is Bhavani. So I am from Anantapur. I am Tarun. I am from Tanupu. అసలు నాకు బేసిక్స్ కూడా తెలియదు ఏంటి అసలు ఐటీ జాబ్ రావడానికి ఏం స్కిల్స్ కావాలి అది అన్నది కొంచెం కూడా ఐడియా లేదు. ప్రతిదీ కూడా ఎలా ఉందంటే చిన్నప్పుడు మనం ఏబిసిడీలు ఎలా నేర్చుకుంటామో అంత ఈజీ మెథడ్స్ ఫాలో అయ్యారు. లైక్ ఎంత పెద్ద కోర్స్ అయినా చాలా సింపుల్గా ఉంది. ఎక్స్వేలో జాయిన్ అయిన 4 monthsకే నాకు స్కిల్స్ అనేది గ్రోత్ చాలా ఇంప్రూవ్ అయ్యాను. నా రెజ్యూమ్ కూడా అప్డేట్ చేసుకొని ఫస్ట్ కంపెనీకి అప్లై చేశాను. వాళ్ళు నాకు లోయెస్ట్ ప్యాకేజ్ ఆఫర్ చేయడం వల్ల నేను ఇంకా స్కిల్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని జాబ్స్కి అప్లై చేద్దామని డిసైడ్ అయ్యి మళ్ళీ 1 month స్కిల్స్ మీద ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ కంపెనీ మెర్మాటో కంపెనీలో జరిగింది. హెచ్ఆర్ రౌండ్లో ఫెయిల్ అయ్యాను. అట్ ద టైమ్ లైక్ ఐ ఫెల్ట్ టూ డౌన్. సో బీటెక్ అవగానే నాకు కోర్ ఇండస్ట్రీలో జాబ్ వచ్చింది. ఇంకా నాకు నెక్స్ట్ కోర్స్ ఇంకా ఫుల్గా కంప్లీట్ కాలేదు నాకు. సో అయినా సరే ఇంట్లో ఉండలేము కదా బీటెక్ అయిపోయాక అని చెప్పేసి నేను కోర్ జాబ్లో జాయిన్ అయ్యాను. నేను 2023లో పాస్డ్ అవుట్ అయ్యేసరికి రెసిషన్. సో జాబ్స్ రావడం చాలా కష్టంగా ఉన్నాయి. ఆ సిచ్యువేషన్ నుంచి 6 months తర్వాత జాబ్ నేను తెచ్చుకున్నా. ఒక ఆప్టిమ్ వర్క్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నా ఇప్పుడు. సో యూనిఫోర్ సొల్యూషన్స్ ఫైనల్ ఇంటర్వ్యూ. సో లైక్ దాంట్లో నాకు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే లైక్ నేను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇంటర్వ్యూ ఇచ్చి షిఫ్ట్ దిగే టైంకి నాకు మెయిల్ వచ్చింది యువర్ సెలెక్టెడ్ అని చెప్పేసి. సో ఆ టైంకి నేను ఇంకా లైక్ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి అమ్మ నాకు జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్ కంప్లీట్ అయిపోయింది మొత్తం అని చెప్పాను. విత్ ఇన్ 1 weekలోనే మళ్ళీ నేను రీస్టార్ట్ చేసి మరీ ఇంటర్వ్యూ క్లియర్ చేశాను రేవేచర్లో. ఫస్ట్ ఇంటర్వ్యూ పోయిన తర్వాత సెకండ్ ఇంటర్వ్యూలోనే జాబ్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆఫ్టర్ 1 month మళ్ళీ నా రెజ్యూమ్ అప్డేట్ చేశాక మాక్ ఇంటర్వ్యూస్ చాలా అటెండ్ అయ్యాక మళ్ళీ నా పాత కంపెనీ గెట్ బ్యాక్ అయింది విత్ హైయెస్ట్ ప్యాకేజ్. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ వేవ్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. నాకు నచ్చిన బెస్ట్ ఫీచర్ వచ్చేసి ఏఐ మాక్ అనమాట. అది వచ్చేసి ఒక ఏఐ. అది ఏ విధంగా ట్రైన్ అయిందంటే మన రియల్ టైమ్ ఇంటర్వ్యూస్లో ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతారో ఆ క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసి మనకి ఇంటర్వ్యూ తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ డిఫరెన్స్ ఏది ఫేస్ చేశానంటే కంపెనీకి వెళ్ళాక మన నెక్స్ట్ స్టూడెంట్స్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మేము వెబ్ డెవలపర్స్ కింద ఎక్కువ గైడెన్స్ ఇచ్చారు మాకు రియాక్ట్ చేసే మీద దాని మీద. సో వాళ్ళకన్నా మేము బెటర్గా పర్ఫామ్ చేసాం. కన్సిస్టెన్సీగా కోర్స్ కంప్లీట్ చేయండి. ఎందుకంటే మార్కెట్లో స్కిల్ ఉండడానికి డిమాండ్ ఉంది. సో మీరు మీ స్కిల్స్ గెయిన్ చేసుకుంటే చాలు, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు మిమ్మల్ని. థ్యాంక్ యూ నెక్స్ట్ వేవ్ టీమ్ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ గైడెన్స్. థ్యాంక్స్ టు నెక్స్ట్ వేవ్. థ్యాంక్ యూ ఓవరాల్ నెక్స్ట్ వేవ్ టీమ్. అండ్ థ్యాంక్స్ టు నెక్స్ట్ వేవ్ టీమ్.